గుడి నుండి ఇంటికి వచ్చిన లావణ్యకి సోఫాలో కూర్చొని ఆయిల్ ఫుడ్ తింటున్న భర్త కిషోర్ కనిపించాడు. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకొని, ఏంటండి ఇది, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టమైన ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటూ ఉంటే ఎలా చెప్పండి? ఏమవుతుంది లావణ్య? నైట్ డ్యూటీ చేసొచ్చాను, ఆకలిగా ఉంది. నువ్వు చేసిన ఇడ్లీ సాంబార్ నాకు నచ్చలేదు. అందుకే నాకు నచ్చిన ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. హాయిగా కడుపు నిండా తిన్నాను. ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను. ఇలా తినగానే అలా వెళ్ళి పడుకోవద్దు. ఒక అరగంట కానివ్వండి. అలా కిందకు వెళ్ళి పార్కులో 10 రౌండ్స్ వేసిరండి. నేను ఫుల్ టైర్డ్ గా ఉన్నాను లావణ్య, నిద్రొస్తోంది. అయినా తినగానే పడుకుంటే ఏమవుతుంది? ఇలా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, మసాలా ఫుడ్ తినేసి పడుకుంటుంటే లావైపోతారు. కొన్నాళ్లకు మీ పనులు మీరు చేసుకోలేకపోతారు నువ్వున్నావు కదా చెయ్యడానికి. అని చెప్పి వెళ్ళిపోతాడు కిషోర్. లావణ్య బాధపడుతూ కిచెన్లోకి వెళ్ళింది. అలా రోజులు గడుస్తుంటాయి. లావణ్య ఎంత చెప్పినా ఇంటి ఫుడ్ తినకుండా వినకుండా కిషోర్ తనకిష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉంటాడు. లావణ్య భయపడినట్టుగానే కొన్నాళ్లకు కిషోర్ లావయ్యాడు. కదల్లేని స్థితికొచ్చాడు. అమెరికాలో ఉంటున్న దివ్య హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఒక సూపర్ మార్కెట్ ని నడుపుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్లకి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఎవరు ఏం తింటే బాగుంటుందో కూడా తీసుకొచ్చిస్తుంది. గుడ్ మార్నింగ్ విన్నీ. వెరీ గుడ్ మార్నింగ్ దివ్య. నేనిచ్చిన మెంతులను నేను చెప్పినట్టుగా వాడుతున్నావా? వాడుతున్నాను దివ్య. ఇట్ ఈస్ వర్కింగ్. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ దివ్య. ఇట్స్ మై ప్లెజర్ విన్నీ. మరెందుకు ఇలా మార్కెట్కొచ్చావు? మెంతులు అయిపోయాయి. నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వు లిఫ్ట్ చేయటం లేదు. అందుకే నేను వచ్చాను తీసుకెళ్లడానికి. సారీ విన్నీ, ఫోన్ డ్రాయర్ లో పెట్టుంటాను, చూసుకోలేదు. నో ప్రాబ్లం దివ్య. ఎలాగూ వచ్చాను కదా, మెంతులు తీసివ్వు. షూర్ అని చెప్పి దివ్య షాప్ లో కొంచెం దూరం వెళ్లి ఒక మెంతుల ప్యాకెట్ ని తీసుకుని విన్నీ దగ్గరికి వస్తుంది. ఇస్తుంది నవ్వుతూ. థ్యాంక్ యూ దివ్య. సీ యూ. నేను ఇండియాకి వెళ్తున్నాను. 10 days లో తిరిగొస్తాను. మీరు మాత్రం కంటిన్యూ చేయండి. ష్యూర్ దివ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. 10th ఫ్లోర్ బాల్కనీలో లావణ్య నిలబడి తన ఫ్రెండ్ సునీతతో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. పోలేదే, ఎప్పుడు పోతారా అని ఆశగా చూస్తున్నాను. నువ్వే వాళ్ల దగ్గరికి వెళ్లి, అత్తయ్య, మావయ్య, ఇక మీరు ఊరికి వెళ్ళండి. ఊళ్ళో ఉన్న ఇల్లు దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది కదా అని చెప్పవే. అది నిజమే కదా అని వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు నాకు చెప్పినంత ఈజీ కాదు నేను వెళ్ళి మా అత్తయ్య, మావయ్యలతో చెప్పటం. అయితే నీకు వాళ్ళున్నన్నాళ్ళు ఈ భయం తప్పదు, బెంగ తప్పదు. అబ్బా, అలా భయపెట్టకే. ఇప్పటికే చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ మా అత్తయ్య నుండి తప్పించుకుంటున్నాను. తన కొడుకు తింటున్న ఫుడ్ గురించి చెప్పవే. అబ్బా, నేను వెళ్ళి ఆయన బయట ఫుడ్ ఎక్కువగా తిని ఇలా లావుగా తయారవుతున్నారు అత్తయ్య అని చెప్తే, నువ్వింట్లో రుచిగా ఇష్టమైనట్టుగా చేస్తే నా కొడుకు బయట తిండికి ఎందుకు అలవాటు పడతాడని నన్నే తిడుతుంది అని అంటూ ఉండగా లావణ్య దగ్గరికి తన అత్తయ్య సుమతి వచ్చింది. వెంటనే లావణ్య ఫోన్ కట్ చేస్తుంది. హాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న అక్క లావణ్యని చూసి, అక్క బాధపడకు, ఇలాంటి సమస్య ఒకటి ఉందని నువ్వు నాకు ముందే చెప్పుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు. ఇప్పుడు చెప్పావుగా. చెల్లి, మీ బావ సన్నబడాలి, ఆరోగ్యంగా ఉండాలి. నేను చూసుకుంటాను కదక్కా. నేను చెప్పినట్టు చెయ్యి. బావ ఎలా సన్నబడకుండా ఉంటాడో నేను చూస్తాను. చెప్పు చెల్లి, ఇప్పుడు నన్నేం చేయమంటావు అని లావణ్య అడగ్గానే దివ్య చెయ్యాల్సిన పనిని చెప్తుంది. దాంతో లావణ్య అక్కడి నుండి వెళ్లిపోతుంది. అప్పుడే కిషోర్ ఇంటికొచ్చాడు. మోడ్రన్ డ్రెస్ లో అమెరికా నుండి వచ్చిన తన మరదలు దివ్యాని చూసి సంతోషపడతాడు. ఒకరినొకరు పలకరించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అలా చేతులు పట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అది లావణ్యకి నచ్చలేదు. దివ్య, పట్టుకుంది చాలు, నీ బావ చెయ్యొదులు అని చెప్పగానే దివ్య నవ్వటం ఆపేసి కిషోర్ చేతిని వదిలిపెడుతుంది. దివ్య, నువ్వు చెప్పింది చేశాను. నువ్వు సూపర్ బావా, అలా బెడ్రూమ్లోకి వెళ్దాం పదా అని దివ్య అనగానే లావణ్య కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, అవేం మాటలే, సరిగ్గా మాట్లాడు. అక్క, నువ్విలా ప్రతిదానికి పెడార్థాలు తీయకు, పదా బావా. నీలాంటి మరదలు పిలవాలి గాని ఎక్కడికైనా వస్తాను.
అని చెప్పి కిషోర్, దివ్య కలిసి బెడ్రూమ్లోకి వెళ్తారు. అక్కడ థ్రెడ్మిల్ రెడీగా ఉంటుంది. అది చూస్తాడు కిషోర్. అయిష్టంగా ముఖం పెడతాడు. అది చూసి నవ్వుకుంటుంది లావణ్య. నా కోసం ఇది చెయ్యి బావా ప్లీజ్ అని దివ్య ప్రేమగా అనగానే లావణ్య నవ్వు మాయమవుతుంది. నువ్వింత ప్రేమగా అడిగితే చెయ్యకుండా ఉంటానా దివ్య? చేస్తాను చూడు అని చెప్పి కిషోర్ ట్రెడ్మిల్ మీద నడుస్తూ ఉంటాడు. లావణ్య కోపంగా చూస్తూ, దొంగ సచ్చినోడా, నేను చెప్తే చెయ్యలేదు కాని అమెరికా నుండొచ్చిన నా చెల్లి చెప్పగానే చేస్తున్నావా అనుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. కిషోర్, దివ్య మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. కిషోర్ థ్రెడ్మిల్ చేస్తూ ఉంటాడు. హాల్లోని సోఫాలో కూర్చున్న లావణ్యకి వాళ్ల మాటలు నవ్వులు వినపడుతుంటాయి. అవి భరించలేకపోతుంది. తనలో తాను, ఇలాగే చెల్లి ఆయనతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడితే ఆయన చెల్లిని ఇష్టపడతాడు, నాకు సవతిని చేస్తాడు. వామ్మో, నేను భరించలేను అని గబుక్కున వాళ్ల దగ్గరికి వస్తుంది. కిషోర్ ట్రెడ్మిల్ చేస్తూ ఉంటాడు. బెడ్ మీద కూర్చుని దివ్య జోక్స్ బుక్ చదువుతూ అందులో ఉన్న జోక్స్ చెప్తూ ఉంది. అది చూసి లావణ్య రిలాక్స్ అవుతుంది. బావా, నేనంటే ఇష్టమంటున్నావు, మరి నా కోసం నువ్వు డైట్ చేంజ్ చేసుకోవాలి. తప్పకుండా దివ్య, నువ్వింత ప్రేమగా లవ్లీగా చెప్తుంటే నేను డైట్ ఫాలో కాకుండా ఉంటానని చెప్పు అని చెప్పగానే దివ్య చేయాల్సిన డైట్ గురించి వివరంగా చెప్తుంది. తనే దగ్గరుండి కిషోర్తో చేయిస్తూ ఉంటుంది. ఎందుకు దివ్య నేనంటే ఇంత శ్రద్ధ చూపిస్తున్నావు? నువ్వు నాకున్న ఏకైక బావవి బావా. రేపు నా పెళ్లిలో లావుగా ఉన్న నిన్ను చూసి ఎవరైనా హేళన చేస్తే నేను తట్టుకోలేను బావా. నువ్వు గ్లామర్ గా ఉంటావు, ఆ గ్లామర్ కి ఈ లావు సెట్ అవ్వటం లేదు అని చెప్పగానే కిషోర్ కూడా ఆలోచనలో పడతాడు. అలా రోజులు గడుస్తుంటాయి. దివ్య నవ్వుతూ మాట్లాడుతూ కిషోర్తో చనువుగా ఉంటుంది. అది లావణ్యకి నచ్చేది కాదు. అనుమానం పెట్టుకుంది. ఆ రోజు రాత్రి కిషోర్, లావణ్య బెడ్ మీద కూర్చొని ఉన్నారు. దివ్య మెంతుల నీళ్లు తీసుకుని వచ్చింది. కిషోర్కిచ్చింది. తాగు బావా, ఈ నీళ్లు హెల్త్ కి మంచివి అని చెప్పగానే లావణ్య చూస్తుండగానే ఆ నీళ్లు తాగేశాడు కిషోర్. సచ్చినోడా, నేనిస్తే తాగలేదు కాని నా చెల్లి ఇలా ఇవ్వగానే అలా నవ్వుతూ తాగేశాడు అని బెడ్ మీద పడుకుంది. దివ్య అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరుసటి రోజు లావణ్య లేచి చూసేసరికి పక్కన బెడ్ మీద కిషోర్ కనిపించడు. ఆవేశంగా తన చెల్లి రూంలోకొచ్చి చూస్తుంది. దివ్య కూడా కనబడదు. లావణ్య భయపడుతుంది. రాత్రికి రాత్రే ఇద్దరు మాట్లాడుకుని లేచిపోయి ఉంటారా? ఎక్కడికి పోయుంటారు అని బాధపడుతుండగా దివ్య, కిషోర్ వాకింగ్ కి వెళ్లి నవ్వుతూ ఇంటికొస్తారు. లావణ్య కోపంగా దివ్యని కొడుతుంది. అది చూసి, లావణ్య, పిచ్చి పట్టిందా? ఎందుకలా దివ్యని కొట్టావు? ఈ రోజు దివ్య నువ్వు పడుతున్న బాధని నాకొక అమ్మలా, చెల్లిలా, కూతుర్లా అర్థమయ్యేలా చెప్పింది. కళ్లకు కట్టినట్టు చూపించింది అని కిషోర్ అనగానే లావణ్య కన్నీళ్లు పెట్టుకుంది. బయట ఫుడ్ తింటే హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని నువ్వు చాలా సార్లు అనేదానివి, కానీ ఎప్పుడూ అర్థమయ్యేలా చెప్పలేదు. పైగా కసురుకునేదానివి, చిరాకు పడేదానివి. కానీ దివ్య అలా చెయ్యలేదు. లావుగా ఉన్న వాళ్ల ఫొటోస్ చూపించింది, వాళ్ల వీడియోస్ చూపించింది, వాళ్లు పడుతున్న బాధలను చూపించింది. తినాల్సిన ఫుడ్ గురించి చెప్పింది, చేయాల్సిన ఎక్సర్సైజ్ గురించి చెప్పింది అని కిషోర్ చెప్తుంటే లావణ్య తన తప్పు తెలుసుకుంది. సారీ చెల్లి. సారీ ఎందుకక్కా? మనిషిలో లోపం ఉన్నప్పుడు అది మనం వేలెత్తి చూపించకూడదు. అది అర్థమయ్యేలా చెప్పాలి, చూపించాలి. నేను అదే చేశాను. బావ ఇక నుండి బాగుంటాడు. మీరు నాకు అమ్మా నాన్నలతో సమానమక్కా. అది గుర్తు పెట్టుకో. నేను రేపు అమెరికా వెళ్లిపోతున్నాను అని చెప్పి దివ్య మరుసటి రోజున అమెరికా వెళ్లిపోయింది. లావణ్య, కిషోర్ చాలా సంతోషంగా ఉంటారు. వెంకటాపురం అనే గ్రామంలో దివ్య, గీత అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వారిద్దరూ చిన్నప్పటి నుండి చాలా మంచి స్నేహితులు. వారు పట్నంలో ఉండే కాలేజ్లో చదువుకుంటున్నారు. గీతా, హోంవర్క్ చేసావా? అసలే అంజలి టీచర్ హోంవర్క్ అది. చిన్న తప్పు పోయినా అమ్మో, ఆమెకొచ్చే కోపానికి మనల్ని తన ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంది. హా దివ్య, నిన్న రాత్రి మొత్తం హోంవర్క్ చేసేసా. తెలుసా, నిన్న మన క్లాస్ అజయ్ని ఆ అంజలి మేడం బాగా కొట్టిందంట. కాళ్లపై, వీపుపై అంతా వాతలొచ్చాయంట. అమ్మో,
మరి అంతలా కొట్టిందా? అసలేంటే ఈ టీచర్ చదువుకోకుంటే చంపేసేలా ఉంది. పైగా ఈమె గురించి ఇంట్లో అమ్మా నాన్నలకి చెప్దామంటే వాళ్ళేమో మీరు చక్కగా చదివితే టీచర్ ఎందుకు కొడుతుంది అంటూ తిరిగి మనల్నే తిడుతున్నారు. అవునే, పద, కాలేజ్కి తొందరగా చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అంజలి టీచర్ ఎండలో మోకాళ్లపై నిలుచోబెడుతుంది అని ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా తొందరగా నడుస్తూ కాలేజ్కి వెళ్లిపోయారు. అప్పటికే అంజలి టీచర్ క్లాస్ చెప్తూ ఉంది. టైం చూసారా? 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. అది టీచర్ దారిలో వస్తుంటే. షడప్, నేను కారణాలు అడిగానా? 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు అన్నాను. ఎందుకొచ్చారు అని అడిగానా? లేదు కదా. లేదు, అడగలేదు టీచర్. మరెందుకు నేనడగని వాటికి ఆన్సర్ ఇస్తున్నారు? అందుకే మీరు గ్రౌండ్లోకి వెళ్లి గ్రౌండ్ చుట్టూ 2 సార్లు పరిగెత్తిరండి. అలాగే టీచర్ అంటూ ఇద్దరూ వెళ్లి కాలేజ్ చుట్టూ పరిగెడుతున్నారు. అలా కొంత సమయం పరిగెత్తిన తరువాత అంజలి టీచర్ కాలేజ్ వెనకాల ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంది. గీత, తను మన అంజలి టీచర్ కదా? అవును, అంజలి టీచరే. మరి ఆ పక్కన ఉన్నతనెవరు? నాకు తెలిసి ఇంకా అంజలి టీచర్కి పెళ్లి కూడా అవలేదు. అతనితో అంత చనువుగా మాట్లాడుతుంది. మనకెందుకు దివ్య? మనమిలా మాట్లాడుకుంటున్నామని ఆమెకు గాని తెలిసిందనుకో, ఆమె ఇంకో 10 రౌండ్లు పరిగెత్తమని చెప్పుద్ది. అవసరమా మనకి? రాజు, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా నన్ను కలవడానికి కాలేజ్ దగ్గరికి రావద్దని? అయినా నా మాట వినకుండా పదే పదే వస్తున్నావు. ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. ఎవరు చూస్తారంజలి? ఆయన ఎవరు చూస్తే ఏంటి? ఎప్పటికైనా మన గురించి అందరికీ తెలియాల్సిందే కదా. ఎందుకు భయపడుతున్నావు? మన గురించి ఇప్పుడే మా ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా? సరేగాని నువ్వెళ్ళు. ఇంకెప్పుడు కాలేజ్ దగ్గరికి మాత్రం రాకు. ఎవరైనా పిల్లలు చూస్తే అస్సలు వారి నోరు ఆగదు అని చెప్పి రాజుని అక్కడి నుండి పంపించేసింది అంజలి. రాజు వెళ్లగానే అంజలి కాలేజీలోకి వస్తూ ఉండగా దివ్య, గీత తమని చూశారని అంజలికి అర్థమైంది. ఛ, ఈ పిల్ల రాక్షసులు మొత్తం చూసేసినట్టున్నారు. వీళ్ళనేమీ అనకుండా వదిలేస్తే ఊరంతా డప్పు కొట్టి మరీ చెప్తారు. గీత, దివ్య, ఇద్దరు ఇక్కడికి రండి. పదవే, మన పని అయిపోయింది రోజు. నువ్వు భయపెట్టకే అంటూ ఆ ఇద్దరు అంజలి దగ్గరికి వెళ్లారు. మీరిప్పుడేం చూశారు? మీరు అతను మాట్లాడుకుంటుంటే చూశాం. ఈ విషయం మీరిద్దరూ ఇక్కడితో మర్చిపోవాలి. మీరేమీ చూడలేదు. నేను ఎవ్వరితో మాట్లాడనూ లేదు. అర్థమైందా? అయ్యింది టీచర్. మీరీ విషయాన్ని ఇంకెవరితోనైనా చెప్పినట్టుగా నాకు తెలిసిందా? అప్పుడు చెప్తా మీ సంగతి. నా గురించి తెలుసు కదా. తెలుసు టీచర్, మేమెవరికీ చెప్పాం, ప్రామిస్. గుడ్, వెళ్ళండి. వెళ్ళి క్లాస్లో కూర్చోండి. నేనొచ్చి హోంవర్క్ చెక్ చేస్తాను. ఆ ఇద్దరు స్నేహితులు భయపడుతూ వెళ్లి క్లాస్లో కూర్చున్నారు. మరుసటి రోజు అంజలి, రాజు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారన్న వార్త ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. ఇది తప్పకుండా ఆ గీతా, దివ్యల పనే. కాలేజ్కి రాని వాళ్ల పని చెప్తాను అనుకుంటూ వాళ్ళిద్దరిపై చాలా కోపంగా ఉంది అంజలి. తర్వాత గీతా, దివ్య ఇద్దరూ కాలేజ్కొచ్చారు. స్టూడెంట్స్, ఈరోజు మీకు ఎగ్జామ్ పెట్టబోతున్నా. అదేంటి, నిన్న మొన్న ఏం చెప్పకుండా ఎగ్జామ్ పెడుతుందనుకుంటున్నారా? ఈ మధ్య మీలో కొందరికి ఈ టీచర్ అంటే భయం పోయింది. చెప్పింది అస్సలు వినట్లేదు. అందరూ నోట్బుక్స్ తీయండి. నేను చెప్పే ప్రశ్నలకి జవాబులు రాయండి అంటూ గదమాయించి చెప్పింది. స్టూడెంట్స్ అందరూ భయపడుతూ నోట్బుక్స్ తీశారు. ఏంటి దివ్య, ఈరోజు టీచర్ చాలా కోపంగా ఉంది. ఎవరికో బాగా మూడిందైతే. అటు ఇటు తిరిగి టీచర్ మన మీదికి రాకుంటే అంతే చాలే. స్టూడెంట్స్ అందరూ నోట్బుక్ తీసి అంజలి చెప్పిన ప్రశ్నలకి జవాబులు రాశారు. గీతా, దివ్య, మీ ఇద్దరి నోట్బుక్స్ తీసుకొని ఇటు రండి. ఈవిడేంటే ఈ మధ్య మన మీద పడుతుంది? గీతా, దివ్య ఇద్దరూ భయపడుతూ వెళ్లి అంజలి టీచర్కి తమ నోట్బుక్స్ ఇచ్చారు. టీచర్ వాళ్ల సమాధానాలు చదివి, ఏంటివి అన్ని సగం సగం రాశారు? టీచర్, మీరు సడన్ గా ఎగ్జామ్ పెట్టేసరికి జవాబులు గుర్తుకు రాలేదు టీచర్. సడన్ గా పెడితే ఎగ్జామ్స్ లో ఆన్సర్స్ గుర్తుకురావు, కానీ సడన్ గా మనం చూసిన విషయాలు మాత్రం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని మరీ అందరికీ చెప్తాం. మీకు చిన్న చిన్న పనిష్మెంట్ సరిపోవు గాని ఉండండి, మీ పని చెప్తాను అంటూ అంజలి ఒక పెద్ద ఐస్ బాక్స్ తీసుకొచ్చి ఆ ఇద్దరి తలలు ఐస్ లో పెట్టింది. పాపం
ఇద్దరు స్నేహితులు ఆ బాక్స్ లో ఉన్న ఐస్ వల్ల చలికి తట్టుకోలేక వాళ్ళ ముఖాలు ఉబ్బిపోయి, టీచర్ బాగా చలిగా ఉంది, టీచర్ ప్లీజ్ టీచర్, తట్టుకోలేకపోతున్నాం. అవునా, నొప్పిగా ఉందా? ఇలాంటివన్నీ నా మాట వినకుండా నా గురించి అందరికీ చెప్పినప్పుడు గుర్తు రావాలి. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఇందులోనే ఉండి చావండి. టీచర్, మేమెవ్వరికీ ఏ విషయం చెప్పలేదు టీచర్, మమ్మల్ని నమ్మండి. మమ్మల్ని చూసింది మీరే, మా గురించి ఇంకెవ్వరికీ తెలీదు. నేను చెప్పినా వినకుండా, నేనంటే భయం లేకుండా నా గురించి అందరికీ చెప్తారా? అంటూ ఇంకా ఆ బాక్స్ లో ఐస్ పోస్తూ ఉంది. టీచర్ ప్లీజ్ టీచర్, ఊపిరాడటం లేదు అంటూ ఇద్దరూ ఏడుస్తున్నారు. కొంతసేపటికి వాళ్ల ముఖాలని ఆ ఐస్ బాక్స్ నుండి బయటికి తీసింది. పాపం ఇద్దరూ చలికి వణుకుతున్నారు. వాళ్ల ముఖం ఇంకా బాగా ఉబ్బిపోయింది. చర్మం ఊడిపోతోంది. ఇది మీకు శాంపిల్ మాత్రమే, ఇక రేపటి నుండి ఉంటుంది మీకు. ఈ రోజుకి ఇంటికి వెళ్ళండి అంటూ వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపించేసింది. పాపం ఆ ఇద్దరు స్నేహితులు అక్కడే ఊపిరాడక చలికి తలంతా తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోయారు. వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. ఆ అమ్మాయిల తల్లిదండ్రులు హాస్పిటల్కొచ్చారు. డాక్టర్ గారు, మా పాపకెలా ఉంది? అసలు ఏం జరిగిందండి? ఆ పిల్లలిద్దరూ పాపం చాలాసేపు బాగా గడ్డకట్టుకుపోయే చలిలో ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ల చర్మమంతా ముఖంపై అక్కడక్కడా ఊడిపోయింది. పైగా ఆ పిల్లలు బాగా భయానికి గురయ్యారు. పిల్లలు తప్పు చేస్తే ఏదో 1-2 దెబ్బలు కొట్టి దారిలో పెడతారు, కానీ ఇలా సాడిస్ట్లా వాళ్ల ఫేస్లు ఐస్ బాక్స్ లో పెట్టి టార్చర్ పెడుతుందా? ఇంకా కొద్దిసేపు అలాగే ఉంటే వాళ్ల ప్రాణాలే పోయేవి. కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాలి వాళ్ళు. ఎంత ఘోరమా! పిల్లలపైన అంత రాక్షసంగా ప్రవర్తించారా? పదండి, వెళ్ళి ఆ టీచర్ అంతు చూద్దాం అని గీతా దివ్యలతో వాళ్ల తల్లిదండ్రులు కాలేజ్కి వెళ్లి అంజలి చేసిన శాడిస్ట్ పనుల గురించి చెప్పి అంజలిని టీచర్ ఉద్యోగం నుండి తొలగించేలా చేశారు.